సినిమా ప్రారంభంలో మనకి ఒక కమర్షియల్ ఫ్లైట్ ప్యారిస్ కి బయలుదేరుతున్నట్టు చూపిస్తారు. ఈ ఫ్లైట్ లో చాలా మంది ప్యాసింజర్స్ ఉన్నారు. బిజినెస్ క్లాస్, ఫస్ట్ క్లాస్, ఎకనామిక్ క్లాస్ అన్నిట్లోనూ ప్రజలు చాలా సంతోషంగా ట్రావెల్ చేస్తున్నారు. కానీ పాపం వీళ్ళెవ్వరికీ తెలియని విషయం ఏంటంటే ఈ ఫ్లైట్ కింద ఉన్న చీకటైన కార్గో హోల్డ్ లో గవర్నమెంట్ యొక్క సీక్రెట్ అయిన క్లాసిఫైడ్ షిప్మెంట్ ఒకటి ఉంది. అది ఒక హైటెక్ ఎక్స్పెరిమెంట్ బాక్స్. దాన్ని బెల్ట్లని యూజ్ చేసుకుని చాలా సేఫ్ గా సీల్ చేసి ఉంటారు. అండ్ అందులో ఏముందో ఎవ్వరికీ తెలియదు. అండ్ ఆ బాక్స్ కి కాపలాగా ఆ కార్గో హోల్డ్ లోనే ఒక ప్రొటెక్టివ్ సూట్ వేసుకున్న వ్యక్తి గన్ పట్టుకుని కూర్చుని ఉంటాడు. యూజువల్ గా ఈ కార్గో హోల్డ్ లో ప్రజలెవరూ ఉండకూడదు. కానీ ఇలా ఒకడు ఉన్నాడంటే ఇందులో పెద్దగానే ఏదో ఒకటి ఉన్నదన్నమాట. అండ్ ఈ ప్లేన్ కి ఇద్దరు పైలట్స్ ఉంటారు కదా, వాళ్ళే వీళ్ళు. ఈయన సీనియర్ పైలట్ అండ్ ఇతను సెకండ్ ఇన్ కమాండ్ కో పైలట్. ఈ సీనియర్ పైలట్ కి ఇదే ఆఖరి ఫ్లైట్. సో అతను ఈ లాస్ట్ పనిని సక్సెస్ఫుల్ గా పూర్తి చేసుకుని తన భార్యతో పాటు వెకేషన్ కి వెళ్ళాలి అని చాలా ఎక్సైటెడ్ గా ఉన్నాడు. మాటల్లో కో పైలట్ అతని దగ్గర కార్గో హోల్డ్ లో ఉన్న ఆ హైటెక్ బాక్స్ గురించి అడుగుతాడు. అందుకు ఆ ముసలైన అందులో ఏముందో నాకు కూడా తెలియదు, కానీ నాకు ఒక్క విషయం మాత్రం చెప్పారు. ఏదైనా తేడా జరిగితే బేస్ కి వెంటనే ఇన్ఫార్మ్ చేయాలి అని. అలాగే మనం ఆ బాక్స్ గురించి ఎక్కువగా కంగారు పడక్కర్లేదు. ఫస్ట్ క్లాస్ లో ఇద్దరు సైంటిస్టులు ఉన్నారు, వాళ్ళే ఆ బాక్స్ కి ఇన్ఛార్జ్. సో వాళ్ళు దాని గురించి చూసుకుంటారులే అని చెప్పి లైట్ తీసుకుంటాడు. కానీ ఫస్ట్ క్లాస్ లో కెప్టెన్ చెప్పిన వాళ్ళని చూపిస్తే వాళ్ళ వాళ్ళే గొడవ పడుతుంటారు. ఆ ఇద్దరు సైంటిస్ట్ లో ఒకతను, అతని పేరు లూకస్. అతను వాళ్ళ బాస్ దగ్గర మనం చేస్తున్నది చాలా పెద్ద తప్పు, ఇది చాలా రిస్క్ అని చెప్తుంటాడు. కానీ బాస్ అస్సలు వినిపించుకోడు. అతను చాలా అరగంట. అతనికి మనుషుల ప్రాణాల కంటే తన రీసెర్చ్ ఎక్కువ. అండ్ వీళ్ళ కాన్వర్సేషన్ ని బట్టి మనకి అర్థమయ్యేది ఏంటంటే ఆ బాక్స్ లో యాక్చువల్లీ ఒక అమ్మాయి ఉన్నదంట. బాస్ ఆ సైంటిస్ట్ దగ్గర మనమే ఆ అమ్మాయిని కాపాడాము అండ్ తను ఇప్పుడు ఆ బాక్స్ లో అన్కాన్షియస్ గా ఉంది. సో తను మనకి ఎటువంటి ప్రాబ్లమ్స్ ఇవ్వదు, సో నువ్వు కూడా నోరు మూసుకో అని చెప్తాడు. లూకస్ కి చాలా కోపం వస్తుంది, కానీ అతను వేరే దారి లేక బాస్ మాటలన్నిటికీ ఒప్పుకుంటాడు. ఇప్పుడు మనం ఈ ప్లేన్ లో ఉన్న క్యారెక్టర్స్ గురించి తెలుసుకుందాం. ఆరోస్టస్ లో ఇంపార్టెంట్ గా ముగ్గురు ఉన్నారు. ఈ బ్లాండీ పేరు ఎమిలీ, ఇంకా ఈ కర్లీ హెయిర్ అమ్మాయి స్టేజీ, అండ్ ఆఖరిగా మేఘన్ నార్మల్ బ్లాక్ హెయిర్ తో ఉంటుంది. ప్లేన్ లో ఫ్రాంక్ అనే ఒక వ్యక్తి మేఘన్ తో ఫ్లర్ట్ చేయడానికి ట్రై చేస్తాడు. అసలుకి వాడొక దొంగ. లిటరల్లీ ఒక పోలీస్ ఆఫీసర్ తో పాటు ఈ ప్లేన్ లో ట్రావెల్ చేస్తున్నాడు. ఈ దొంగ ఫ్రాంక్ ని తన చేతితో హ్యాండ్ కఫ్ చేస్తున్న ఈ ఆఫీసర్ పేరు ట్రూమాన్. ఫ్రాంక్ నోరు మూయకుండా మాటలతోనే అందరినీ టార్చర్ చేసే ఒక టైప్. ఇంకా పోలీస్ ఆఫీసర్ ట్రూమాన్ సంగతికి వస్తే అతను చాలా సీరియస్ అయిన ఆఫీసర్. ఎప్పుడు నిజాయితీ పరంగా ఉంటాడు, డ్యూటీని కరెక్ట్ గా చేస్తాడు. ఫ్రాంక్ ఏమో మేఘన్ ని లైన్ లో పడేయడానికి ట్రై చేస్తాడు, కానీ ఆమె మాత్రం ఆఫీసర్ ట్రూమన్ తో పాటు చాలా మంచిగా మాట్లాడుతుంది. తనకే అతని పైన ఇంట్రెస్ట్ ఉంది అని క్లియర్ గా తెలుస్తుంది. అండ్ ఈ విషయాన్ని నోట్ చేసిన ఫ్రాంక్ ఊరికే ఉండకుండా ఆఫీసర్ ని టీజ్ చేసి నవ్వితే ఆయన చాలా టెన్షన్ అయి నువ్వు నోరు మూస్తావా లేదంటే నేను ముగించాలా అని గట్టిగా అడిగి ఫ్రాంక్ ని సైలెన్స్ చేస్తాడు. ఇంకా ఈ ప్లేన్ లో రెండు వేరే కపుల్స్ ఉన్నారు. యాక్చువల్లీ వాళ్ళంతా కలిసి ఈ ప్లేన్ ఎక్కారు. వాళ్ళలో బాయ్స్ ఇద్దరు చాలా క్లోజ్ ఫ్రెండ్స్. ఎంత క్లోజ్ అంటే ప్లేన్ లోనే క్యాచ్ అండ్ క్యాచ్ ఆడతారు. మరి వీళ్ళు ఇలా చేస్తే ఫ్లైట్ అటెండెంట్ ఊరుకుంటుందా? తను ఆ బాల్ తీసుకుని చిరాగ్గా ముఖం పెట్టుకుని అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. సరే, బాయ్స్ సంగతి తెలిపోయింది. ఇంతకీ ఆ ఇద్దరు గర్ల్స్ సంగతికి వస్తే వాళ్ళు వీళ్ళలా కాదు, కంప్లీట్ ఆపోజిట్. ఒకరంటే ఒకరికి అసలు పడదు, ఎప్పుడు ఫైట్ చేస్తూనే ఉంటారు. వీళ్ళ ఫైట్ ని ఆపడం కోసం కూడా ఫ్లైట్ అటెండెంట్ ఎంట్రీ ఇస్తుంది. సో ఈ గ్రూప్ లో నాలుగు రకాల పిచ్చోళ్ళలో ఉన్నారు. అలాగే మళ్ళీ ఫస్ట్ క్లాస్ కి వస్తే అక్కడ ఒక ఫేమస్ సెలబ్రిటీ ఉంటాడు. అతని పేరు బిల్లీ. అతను గోల్ఫ్ ఆడి పాపులర్ అయ్యాడు. అతని ఫ్యాన్స్ అందరూ బిల్లీతో ఆటోగ్రాఫ్ తీసుకుంటే పక్కనే అతని భార్య ఆనా మాత్రం చాలా టెన్షన్ అవుతూ తను బిల్లీతో గొడవ పడుతుంది. ఎప్పుడు ఫ్యాన్స్ అనా, మరైతే నాతో ఎప్పుడు నువ్వు టైం స్పెండ్ చేస్తావు, నువ్వు ఇప్పుడంతా నన్ను పట్టించుకోవట్లేదు అని చాలా రూడ్ గా హై మెయింటెనెన్స్ గా బిహేవ్ చేస్తూ అనవసరంగా తన భర్తతోనే గొడవ పడుతుంది. బిల్లీ ఇప్పుడు కూడా తన చేతిలో గోల్ఫ్ బ్యాట్ పట్టుకుని ఉంటాడు. ఈ వందో అతను తన భార్య ఆనా దగ్గర సరే నేను ప్లేన్ దిగే వరకు నీతోనే మాట్లాడతా అని ప్రామిస్ చేసిన ఫ్యాన్స్ ని అవాయిడ్ చేయలేక మళ్ళీ డిస్ట్రాక్ట్ అయి అబ్సెంట్ మైండెడ్ గా అయిపోతాడు. దెబ్బకి ఆనా ఆరోస్టస్ తో కూడా గొడవ పడుతుంది. ఇంకా ఆఖరిగా ఈ ప్లేన్ లో ఒక అండర్ కవర్ కాప్ కూడా ట్రావెల్ చేస్తున్నాడు. ఇతని పేరు పాల్. ప్రస్తుతానికైతే సైలెంట్ గా ఉంటాడు, ప్రాబ్లం వచ్చేటప్పుడు కనిపిస్తాడు. కాక్పిట్ లో కెప్టెన్ ఇంకా కో పైలట్ బయట వెదర్ అస్సలు బాలేదు అనే విషయాన్ని గమనిస్తారు. వీళ్ళు కుడి వైపుకి వెళ్ళినా లేదా ఎడం వైపుకి వెళ్ళినా సుమారు 200 కిలోమీటర్ల దూరం తుఫాన్ లో ట్రావెల్ చేయాలి. కో పైలట్ సార్ మనం వెనక్కి తిరిగి వెళ్ళిపోదాం అని హెచ్చరిస్తాడు. కానీ కెప్టెన్ అందుకు కూడా కనీసం 30 నిమిషాలు పడుతుంది. స్ట్రైట్ గా చూడు, అక్కడ మనకి ఒక చిన్న గ్యాప్ ఉంది. ప్లేన్ ని ఆ గ్యాప్ నుంచి తీసుకువెళ్ళడం కొంచెం కష్టమైన పనే, కానీ ఇది మనం చేయగలం, ఈ జర్నీని సక్సెస్ఫుల్ గా పూర్తి చేయగలం అని చెప్తాడు. సరే అని కో పైలట్ కూడా కెప్టెన్ యొక్క ప్లాన్ కి ఒప్పుకుంటాడు.
ప్లేన్ ఆకాశంలో ఎగురుతూ వెళ్తుండగా అనుకోకుండా చాలా సివియర్ టర్బులెన్స్ ని ఫేస్ చేస్తుంది. ప్యాసింజర్స్ ఇంకా ఎయిర్ హోస్టెస్ అందరూ సీట్ బెల్ట్స్ వేసుకుంటారు. ఆ వైలెంట్ షేకింగ్ వల్ల క్యాబిన్ లో ఉన్న లగేజెస్ అన్ని కింద పడిపోతాయి. అండ్ ఇదే సమయంలో కార్గో హోల్డ్ లో ఉన్న ఆ మిస్టీరియస్ ఎక్స్పెరిమెంట్ బాక్స్ కూడా ఆ టర్బులెన్స్ కి గట్టిగా షేక్ అవుతూ ఆ బాక్స్ కి కట్టున్న బెల్ట్స్ ఇంకా స్ట్రాప్స్ అని తెగిపోయి అది కింద పడిపోతుంది. ఈ ఇంపాక్ట్ లో ఆ హైటెక్ బాక్స్ యొక్క సిస్టమ్స్ అన్ని మాల్ ఫంక్షన్ అయ్యి దాని డిస్ప్లేలో ఫుల్ గా ఎర్రర్స్ చూపిస్తాయి. అలాగే ఆ బాక్స్ కి కాపలాగా ప్రొటెక్టివ్ సూట్ వేసుకున్న అతను ఉన్నాడు కదా, అతని కాళ్ళపై కూడా ఏదో ఒక లగేజ్ పడి అతను సివియర్ గా ఇంజూర్ అవుతాడు. అందువల్ల అతను ఈ బాక్స్ కి ఏమైందో సరిగ్గా చూడలేదు. ఇక్కడ ప్లేన్ లో ఇదంతా జరుగుతుండగా కింద కొంతమంది గవర్నమెంట్ అఫీషియల్స్ మీటింగ్ వేసుకుని చాలా సీరియస్ గా డిస్కషన్ చేస్తుంటారు. ప్లేన్ లో గుండు తల బాస్ ఉన్నాడు కదా, వాడు ఏం రీసెర్చ్ చేశాడో దాని గురించి వీళ్ళు చెప్తారు. అతను మనుషులకి హాని కలిగించే వైరసెస్ పైన ఎక్స్పెరిమెంట్లు చేసి ఒక మ్యూటేటెడ్ మలేరియా వైరస్ ని సృష్టించాడు. ఆ వైరస్ వల్ల మనుషుల్లో డెడ్ టిష్యూస్ ఇంకా ఆర్గన్స్ ని కూడా మళ్ళీ బ్రతికించడం కుదురుతుందంట. ఆ వైరస్ యొక్క ఎఫెక్ట్ గురించి క్లియర్ గా తెలియట్లేదు కనుక వీళ్ళు సేఫ్టీ కోసం బాస్ ని ముందు పట్టుకోవాలి అని ప్లాన్ చేస్తున్నారు. బ్యాక్ టు ద ప్లేన్ కార్గో హోల్డ్ లో సిస్టమ్స్ ఫెయిల్ అయిన ఆ బాక్స్ ఓపెన్ అవుతుంది. అందులో నుంచి కెల్లీ అనే ఒక అమ్మాయి బయటకు వస్తుంది. తను చూడడానికి చాలా నార్మల్ గానే కనిపిస్తుంది. కెల్లీకి తను ఇప్పుడు ఎక్కడ ఉందో, చుట్టూ ఏం జరుగుతుందో ఏమీ అర్థం కాదు. తను చాలా భయపడుతుంది. తన పైన చేసిన ఎక్స్పెరిమెంట్స్ అన్ని తన కళ్ళ ముందు ఫ్లాష్ అవుతాయి. దానివల్ల తను తట్టుకోలేని నొప్పితో మరియు కన్ఫ్యూజన్ తో గట్టిగా అరుస్తూ ఉంటుంది. ఇంకా తను చేసిన సౌండ్ వల్ల బాక్స్ లో ఉన్న అమ్మాయి బయటకు వచ్చేసింది అనే విషయం అర్థం చేసుకున్న కాపలా వ్యక్తి వెంటనే ఒక గన్ తీసి ఆలోచించకుండా ఆ అమ్మాయి పైన ఫైరింగ్ చేస్తాడు. కానీ ఆ బుల్లెట్స్ మిస్ అయి వెనుకునే ఎలక్ట్రికల్ బాక్స్ కి తగులుతుంది. దీనివల్ల ప్లేన్ యొక్క కమ్యూనికేషన్ సిస్టమ్స్ అన్ని కట్ అయిపోతాయి. ఇతను తన పైన కాల్పులు చేయడం వల్ల కెల్లీ చాలా భయపడుతుంది. దయచేసి నన్ను ఏమి చేయకండి అని ఆ వ్యక్తిని బ్రతిమాలుతుంది. అతను కూడా సరే భయపడకుండా బయటికి రండి అని చెప్తాడు. కానీ ఎప్పుడైతే అతను ఆ అమ్మాయిని చూస్తాడో మళ్ళీ ఫైరింగ్ చేసి తనని చంపేస్తాడు. కెల్లీ కింద పడిపోతుంది. వీడు గన్ బుల్లెట్స్ అన్ని మళ్ళీ రీలోడ్ చేసి తలెత్తి చూస్తే తన శవం అక్కడ ఉండదు. కొంచెంసేపట్లోనే కెల్లీ ఒక జాంబీలా ఈ వ్యక్తి పైన దాడి చేసి అతన్ని చంపిస్తుంది. ప్లేన్ టర్బులెన్స్ ఆగిపోతుంది. కానీ వీళ్ళు ఇంకా తుఫాను నుంచి పూర్తిగా బయటికి రాలేదు. ప్యాసింజర్స్ అంతా రిలాక్స్ అవుతారు. ఆ పిచ్చి కపుల్స్ లో ఇద్దరైతే ఎవ్వరూ లేని చోటుకి వెళ్లి ప్లేన్ లోని రొమాన్స్ చేయడం కూడా స్టార్ట్ చేస్తారు. కెప్టెన్ స్పీకర్ లో అందరూ మీ సీట్స్ లో కూర్చోండి, ఇంకో 15 మినిట్స్ తర్వాత మళ్ళీ టర్బులెన్స్ స్టార్ట్ అవుతుంది. ఆ టైంలో మీరు సీట్ బెల్ట్స్ వేసుకోకపోతే అది మీకే డేంజర్ అని వార్న్ చేస్తాడు. కానీ వాళ్ళలో ఆ దొంగ ఫ్రాంక్ మాత్రం నాకు అర్జెంట్ గా వాష్రూమ్ కి వెళ్ళాలి అని ఆ పోలీస్ ట్రూమన్ ని ఇబ్బంది పెడుతుంటాడు. చేతికి కట్టున్న హ్యాండ్ కఫ్ ని విప్పితే వీడు ఖచ్చితంగా ఇంకొంత ప్రాబ్లమే చేస్తాడు. సో ట్రూమన్ అతన్ని వాష్రూమ్ కి తీసుకువెళ్లడం కోసం అతను ముందు లేచినప్పుడు సడన్ గా అప్పుడే ప్లేన్ గట్టిగా షేక్ అయి పాపం అతను తల గట్టిగా గుద్దుకుని అక్కడే అన్కాన్షియస్ అయిపోతాడు. ఇంకా ఇది చూసిన దొంగ ఫ్రాంక్ దొరికిందిరా జాక్పాట్ అని అతను వెంటనే ఏ సౌండ్ చేయకుండా పోలీస్ ఆఫీసర్ పాకెట్ లో నుంచి కీ తీసి తన హ్యాండ్ కఫ్ ని రిలీజ్ చేసుకుని అక్కడి నుంచి పారిపోతాడు. ఆఫీసర్ ట్రూమన్ ఉన్న పరిస్థితిని చూసి మేఘన్ అతని లేపుతుంది. అతని తల నుంచి రక్తం వస్తుంటే మేఘన్ తన కర్చీఫ్ తో తుడుస్తుంది. అప్పుడే ఆఫీసర్ దొంగ పారిపోయాడు అనే విషయాన్ని నోట్ చేస్తాడు. అతను చాలా ఫ్రస్ట్రేట్ అవుతాడు. చచ్చావరా ఫ్రాంక్ అని అతను వెంటనే ఆ ప్లేన్ మొత్తం ఆ దొంగ కోసం వెతకడం మొదలు పెడతాడు. మరో పక్క కాక్పిట్ లో పైలట్ ఇంకా కో పైలట్ కార్గో హోల్డ్ లో టెంపరేచర్ సడన్ గా తగ్గిపోయింది అనే విషయాన్ని నోట్ చేస్తారు. ఏదైనా తేడా కొడితే బేస్ కి ఇన్ఫార్మ్ చేయాలి అనేదే కదా వీళ్ళ ప్రోటోకాల్. సో వీళ్ళు ట్రై చేస్తారు. కానీ కమ్యూనికేషన్స్ కట్ అవడం వల్ల వీళ్ళు బేస్ ని అసలు కాంటాక్ట్ చేయలేకపోతారు. సో అందువల్ల కెప్టెన్ అసలుకి ఆ కార్గోలో ఏం జరుగుతుందో కనుగోవడం కోసం అతను కో పైలట్ ని ఫస్ట్ క్లాస్ లో ఉన్న ఇన్ఛార్జ్ లని వెళ్లి కలిసి వాళ్ళతో పాటు ఆ ప్లేస్ ని చెక్ చేయమని చెప్తాడు. సరే అని కో పైలట్ బాస్ ని ఇంకా అతని ఇద్దరు అసిస్టెంట్లని వెళ్ళి మీట్ అవుతాడు. బాస్ అయితే మీదకి అదేం ప్రాబ్లం అయి ఉండదు, మీకు కావాలంటే వెళ్ళి చూడండి, నా మనుషులిద్దరు మీతో పాటు వస్తారు అని చాలా క్యాషువల్ గానే చెప్తాడు. కానీ ఆ పైలట్ కొంచెం దూరం వెళ్ళాక బాస్ చాలా నర్వస్ అవుతుంటాడు. లూకస్, నేను ముందే చెప్పాను కదా ఇలా ఏమైనా జరుగుతుందని, మనం ఆ అమ్మాయిని ప్లేన్ కి తీసుకువచ్చి చాలా పెద్ద తప్పు చేసేసాం అని చెప్తుంటాడు. కానీ ఆ బాస్ అతని మాటలు పట్టించుకోడు. తర్వాత కో పైలట్ ఇంకా ఇద్దరు అసిస్టెంట్లు వీళ్ళు ఒక ఓపెనింగ్ ని యూజ్ చేసుకుని చిన్న చిన్న గ్యాప్స్ ద్వారా వెళ్లి వీళ్ళకి కిందున్న ఆ కార్గో హోల్డ్ ని చేరుకుంటారు. ఆ ప్లేస్ అంతా చాలా చీకటిగా ఉంటుంది. వీళ్ళు మెల్లమెల్లగా కొంచెం ముందుకు వెళ్లి చూస్తే ఆ ఎక్స్పెరిమెంటల్ బాక్స్ ఓపెన్ అయి ఉంటుంది. అండ్ అందులో చూస్తే ఎవరు ఉండరు. ఇది చూసాక అసిస్టెంట్లు ఇద్దరికి ప్రాణం పోయినంత భయం వచ్చి వెంటనే వాళ్ళు మనం వెంటనే ఇక్కడ నుంచి పారిపోవాలి అని కో పైలట్ షర్ట్ పట్టుకుని గట్టిగా అరుస్తారు. ఏమైంది అని అతను అడుగుతాడు. కానీ వీళ్ళు ఎక్స్ప్లెయిన్ చేసే లోపే రక్తంలో తడిచిపోయి జాంబీగా మారిన కెల్లీ ఎక్కడికి వస్తుంది. తను ముందు లూకస్ పైన దాడి చేసి అతని పని తేల్చేస్తుంది. ఇది చూసి మిగతా ఇద్దరు భయపడితే ఆ కాపలాకున్న అతను కూడా జాంబీగా మారి ఆ ఇంకో అసిస్టెంట్ పైన దాడి చేస్తాడు. ఇలా జాంబీలో అసిస్టెంట్ ఇద్దరిని చంపేసి వాళ్ళ మాంసాన్ని తింటాయి. మన కో పైలట్ మాత్రం జస్ట్ మిస్ లో ప్రాణాలతో తప్పించుకుని అతను అక్కడ నుంచి ఎస్కేప్ అయి బయటకు వస్తాడు. అతని షర్ట్ అంతా రక్తం ఉంటుంది. అతను కాక్పిట్ లోకి వచ్చి కెప్టెన్ దగ్గర ఆ సైంటిస్టులు మన ప్లేన్ లోకి మాన్స్టర్లని తెచ్చేశారు, వాళ్ళంతా చనిపోయారు అని గట్టిగా అరిచి కెప్టెన్ కి తెలియజేసి మనం వెంటనే ఈ ప్లేన్ ని దింపేవాలి, ఇందులో ఉండడం మన అందరి ప్రాణాలకి ప్రమాదం
అవసరం. సో లేట్ చేయకుండా ఈ ప్లేన్ ని కింద ఎక్కడో ఒక చోట ల్యాండ్ చేద్దాం అని ఆ పానిక్ లో చెప్తాడు. కో పైలట్ ఇంతలా బ్రతిమాలుతున్నాడంటే ప్లేన్ లో ఏదో ఒక పెద్ద ప్రాబ్లమే ఉంది అని కెప్టెన్ కి అర్థమైనా అతను అంత ఈజీగా ప్లేన్ ని ఎమర్జెన్సీ క్రాష్ ల్యాండింగ్ చేయడానికి ఒప్పుకోడు. రన్వే లేని చోట ఈ పెద్ద ప్లేన్ ని ల్యాండ్ చేయడం అనేది అంత ఈజీ అయిన పని కాదు, అది కుదరని పని. సో మనం ప్లేన్ ని వెనక్కి తిప్పుదాం, లేట్ అయినా సేఫ్ ల్యాండింగ్ చేద్దాం అని నిర్ణయిస్తాడు. అయినా ఇప్పుడు వీళ్ళున్న పరిస్థితిని చూడండి, ప్లేన్ కింద కార్గోలో ఏముందో వీళ్ళకి తెలియదు. ప్లేన్ కూడా పెద్ద తుఫాన్ లో ఉంది. సో వీళ్ళ తలరాత ఏమైంటుందో అని అందరూ పానిక్ అవుతారు. బాస్ కో పైలట్ ని చూస్తాడు. అతని షర్ట్ లో ఉన్న రక్తాన్ని చూసాక అతని నోట్లో నుంచి మాటలే రావు. తన అసిస్టెంట్లు ఇద్దరి పని అయిపోయిందని మాత్రం అర్థం చేసుకుంటాడు. అండ్ సరిగ్గా ఈ సమయంలోనే ఆ అండర్ కవర్ కాప్ పాల్ ఎంట్రీ ఇస్తాడు. అతను ప్యాసింజర్స్ అందరినీ కామ్ చేసి సిచ్యువేషన్ మొత్తం కంట్రోల్లోకి తెస్తాడు. పాల్ కాక్పిట్ కి వెళ్లి కో పైలట్ తో మాట్లాడతాడు. కానీ అతను చెప్పే ఆ మాన్స్టర్ స్టోరీని నమ్మక ప్లేన్ లో జరిగిన 2 మర్డర్స్ కి ఖచ్చితంగా ఎస్కేప్ అయిన ఆ దొంగ ఫ్రాంక్ అయి ఉంటాడు అని ఫిక్స్ అయి పాల్ తన ఐడి చూపించి ట్రూమన్ తో పాటు టీమ్ అప్ అయి ఆ దొంగ ఫ్రాంక్ ని ఇద్దరు కలిసి ఆ ప్లేన్ లో వెతకడం మొదలు పెడతారు. వీళ్ళిద్దరూ గన్స్ పట్టుకుని మెల్లమెల్లగా ఆ ప్లేస్ ని చెక్ చేస్తూ ఉంటే వాళ్ళకు ఆ ప్లేస్ యొక్క ఫ్లోర్ లో చాలా బ్లడ్ కనిపిస్తుంది. కానీ వాళ్ళకి అక్కడ ఎవ్వరూ కనిపించరు. సో ఈ ఇద్దరు ఆఫీసర్ స్ప్లిట్ అయి వెతుకుతారు. ఆఫీసర్ ట్రూమన్ అక్కడున్న చిన్న చిన్న వెన్స్ ని యూజ్ చేసుకుని మేబీ ఫ్రాంక్ ఇంతలో దాగునుంటాడేమో అని గెస్ చేసి అందులో చాలా దూరం వెళ్తూ ఉంటాడు. ఒక చేతిలో టార్చ్ లైట్, ఇంకో చేతిలో గన్ పట్టుకుని ఏ నెక్ నుంచి వెళ్తుంటే ఆ వెంటి యొక్క మరో ఎండ్ లో పాల్ దొంగ ఈ దారిని యూజ్ చేసుకుని పారిపోకూడదు అని అతను కూడా గన్ పట్టుకుని అక్కడే కాపలా కాస్తాడు. కానీ ఎంత ట్రై చేసినా ఎటువంటి ఫలితం లేదు. ఫ్రాంక్ వీళ్ళకి దొరకడు. ఆఫీసర్స్ ఇద్దరు బయటకు వచ్చేస్తారు. అప్పుడు సడన్ గా ట్రూమన్ పైన ఒక జాంబీ దాడి చేస్తుంది. పాల్ ఆ జాంబీని ఆపి ట్రూమన్ ని కాపాడడానికి ప్రయత్నిస్తాడు. కానీ ఆ ప్రాసెస్ లో అతని చేతిలో ఉన్న గన్ మిస్ఫైర్ అయి పైన క్యాబిన్ లో ప్యాసింజర్స్ ఉన్న చోట్లో ఒక ఏరోస్టెస్ కి ఆ బుల్లెట్ తగిలి పాపమ్మ అక్కడే చనిపోతుంది. పాల్ ఆ జాంబీని గట్టిగా లాగేసి దాన్ని షూట్ చేసి చంపేస్తాడు. ఇప్పటికైతే వీళ్ళు కేవలం ఒక్క జాంబీని మాత్రమే చంపున్నారు. పైన ఏరోస్టెస్ శవాన్ని చూసి ప్యాసింజర్స్ అందరూ చాలా భయపడతారు. ఆ కపుల్స్ లో ఒక అమ్మాయి బ్లడ్ చూసి బాత్రూమ్ కి వెళ్లి వామిట్ చేస్తుంది. వెంటనే ఎమిలీ ప్లేన్ లో జరిగిన గన్ షాట్ గురించి కెప్టెన్ కి ఇన్ఫార్మ్ చేస్తుంది. కానీ అప్పుడే అక్కడికి ఆ అమ్మాయి జాంబీ వచ్చి ఎమిలీ పైన దాడి చేసి తనని కొరికేస్తుంది. తనని ఇన్ఫెక్ట్ చేశాక ఆ జాంబీ ఎమిలీ మాంసాన్ని తినడం కోసం తనని కిందున్న కార్గోకి లాక్కు వెళ్ళడానికి ట్రై చేస్తుంది. కానీ సరిగ్గా అప్పుడే అక్కడికి కో పైలట్ వచ్చి అతను ఆ జాంబీ దగ్గర నుంచి ఎమిలీని కాపాడుతాడు. అతను ఆ జాంబీ మళ్ళీ బయటికి రాకుండా ఉండడం కోసం ఆ కార్గో డోర్ ని లాక్ చేసేస్తాడు. కానీ అతనికి తెలియదు పాపం, జాంబీస్ ఆల్రెడీ బయటికి వచ్చేసాయి. బాత్రూమ్ లో వామిట్ చేసిన అమ్మాయి పైన గ్లాస్ ని బ్రేక్ చేసుకుని వచ్చిన జాంబీ అటాక్ చేస్తుంది. తన అరుపులు విని ప్యాసింజర్స్ అందరూ వాష్రూమ్ దగ్గరికి వస్తారు. ఆ అమ్మాయి యొక్క బాయ్ ఫ్రెండ్ కూడా చాలా కంగారు పడుతూ ఆ డోర్ ని ఓపెన్ చేయడానికి చాలా ప్రయత్నిస్తాడు. వీళ్ళంతా డోర్ ని ఓపెన్ చేసి చూసేసరికి లోపల కేవలం బ్లడ్ మాత్రమే ఉంటుంది. తన గర్ల్ ఫ్రెండ్ కి ఏమైందో అని ఆ బాయ్ ఫ్రెండ్ వెతుకుతూ ఉంటే జాంబీగా మారిన ఆ గర్ల్ ఫ్రెండ్ వెనక నుంచి వచ్చి ఆ బాయ్ ఫ్రెండ్ ని పట్టుకుని అతని మెడలోనే గట్టిగా కొరికి అతని నరాలు పిక్కేసి చంపిస్తుంది. యాజ్ ఎ ఫ్లైట్ అటెండెంట్ గా వాళ్ళని సేవ్ చేయడం కోసం వెళ్ళిన కర్లీ హెయిర్ అమ్మాయి స్టేసీ చివరికి ఎవరిని సేవ్ చేసుకోలేక తను కూడా జాంబీలకి దొరికి ఆ వైరస్ వల్ల ఇన్ఫెక్ట్ అయిపోతుంది. ఈ ఇన్సిడెంట్ లో మాత్రం 3 ఇన్ఫెక్ట్ అయి ఉన్నారు. కానీ పాపం ఎవ్వరికి వాళ్ళు కూడా ఒక జాంబీస్ లా మారబోతున్నారు అనే విషయం తెలియదు. వాళ్ళు ఫస్ట్ ఎయిడ్ బాక్స్ తీసుకుని ఫస్ట్ ఎయిడ్ చేసుకుని మళ్ళీ ప్యాసింజర్ సీట్స్ లో వెళ్ళి కూర్చుంటారు. మేఘన్ కెప్టెన్ కి మొత్తం ఇన్ఫార్మ్ చేస్తుంది. ప్లేన్ లో పెద్ద గందరగోళమే జరుగుంది. ఎటు చూసినా రక్తం, దయచేసి ప్లేన్ ని త్వరగా ల్యాండ్ చేయండి అని అడుగుతుంది. కానీ కెప్టెన్ మనకి వేరే దారి లేదు, ఇంకో ½ అవర్ మనం ఆకాశంలోనే ఉండాలి. కెనేడియన్ ఎయిర్పోర్ట్ మన ప్లేన్ ల్యాండింగ్ కి పర్మిషన్ ఇవ్వలేదు. సో ప్యాసింజర్స్ అందరినీ కామ్ చేయండి అంటాడు. మేఘన్ చనిపోయిన వారి శవాల్ని క్లాత్ తో కప్పేసి ఇన్ఫెక్ట్ అయిన స్టేసీని తన పక్కన కూర్చోబెట్టి ఓదార్చుతుంది. మరోపక్క ఇవేవి తెలియని కో పైలట్ కార్గోలోని ప్రాబ్లమ్స్ అన్ని ఉన్నది అని అతనైతే కార్గోకి వెళ్లే దారిని స్క్రూలు వేసి లాక్ చేస్తుంటాడు. కానీ అప్పుడే ఎమిలీ జాంబీగా కళ్ళు తెరిచి తను కో పైలట్ పైన దాడి చేసి అతన్ని కొరికిస్తుంది. ఈ జాంబీ వైరస్ ఫస్ట్ క్లాస్ లో ఉన్న ప్యాసింజర్స్ మధ్య కూడా స్ప్రెడ్ అవుతుంది. ఇదంతా చూస్తున్న బాస్ వేరే కంపార్ట్మెంట్ కి వెళ్లిపోవడం కోసం అక్కడ డోర్ తెరవమని బతిమాలుతుంటాడు. కానీ డోర్ ఓపెన్ చేస్తే ఏమొచ్చేస్తుందో అనే భయంలో ఎవ్వరూ ఎటువంటి డోర్స్ ని ఓపెన్ చేయరు. బయట వెదర్ బాలేక మళ్ళీ ప్లేన్ ఒక హెవీ టర్బులెన్స్ ని ఫేస్ చేస్తుంది. కెప్టెన్ ప్లేన్ ని కంట్రోల్ చేయడానికి చాలా ట్రై చేస్తాడు. ప్లేన్ గట్టిగా ఊగుతుంది. ప్యాసింజర్స్ అందరూ ఒక్కో డైరెక్షన్ లో పడిపోతారు. అలా కింద పడ్డ ఒక ప్యాసింజర్ ని ఫ్లోర్ ని చించుకుని వచ్చిన జాంబీస్ అతన్ని లాక్కుని వెళ్ళిపోతాయి. అతని బాడీ ఆ హోల్ లోకి వెళ్ళిందో లేదో అతని బ్లడ్ మాత్రం ఆ క్యాబిన్ అంతా స్ప్రే అవుతుంది. దీనివల్ల ప్రజలందరూ భయంలో ఎటు వెళ్లాలో తెలియక ఒక్కో డైరెక్షన్ లో పరుగులు తీస్తారు. బిల్లీ ఇంకా ఫస్ట్ క్లాస్ వాళ్ళు బాస్ ని పట్టుకుని నువ్వే కదా వీటన్నిటికీ కారణం,
ఇక్కడ ఏం జరుగుతుంది అని ప్రశ్నిస్తారు. కానీ వాడు ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేసే టైం లేదు, మనం ముందు వెళ్ళి దాక్కోవాలి, ఆ ఆర్ వెంట్ ని యూస్ చేద్దాం, అదే మనందరికీ సేఫ్ అని చెప్పి అందరూ కలిసి ఆ వెంట్స్ ని బ్రేక్ చేసుకుని లోపలికి వెళ్ళడానికి ట్రై చేస్తుంటారు. బిల్లీ దారిపడ్డ జాంబీస్ ని అతని గోల్ఫ్ బ్యాట్ తోనే చంపుతాడు. తర్వాత అతను ఒక చనిపోయిన ఆఫీసర్ బాడీ నుంచి అతని గన్ తీసుకొని ట్రూమన్ ఇంకా పాల్ తో పాటు ఆ ప్లేస్ లో ఆల్రెడీ జాంబీస్ గా మారిన వాళ్ళందరినీ షూట్ చేసి చంపే పనిలో పడతాడు. ప్లేన్ లో ఇంకో మిడిల్ ఏజ్డ్ భార్య భర్త ఉంటారు. వాళ్ళని కూడా జాంబీస్ వేరే వేరే డైరెక్షన్ నుంచి కిందున్న హోల్ ద్వారా కార్గోలోకి తీసుకువెళ్ళిపోతుంది. బిల్లీ, అతని భార్య ఆనా, ఇంకా బాస్ మరియు సర్వైవర్ ఇంకో అమ్మాయి, వీళ్ళ నలుగురు ప్లాన్ చేసినట్టే ఆర్వెన్స్ ని ఓపెన్ చేసుకుని అందులోకి వెళ్తారు. క్యాబిన్ లో ఉన్న మెగన్ తన ఫ్రెండ్ స్టేసీ కూడా ఒక జాంబీగా మారిపోయి ప్రజలపైన దాడి చేసి వాళ్ళ మాంసం తినడాన్ని చూస్తుంది. స్టేసీ మెగన్ ని చూసి తనని కూడా చంపేయడం కోసం తన వైపుకు వస్తూ ఉంటే టైంకి అక్కడికి దొంగ ఫ్రాంక్ వచ్చి ఆ జాంబీని కొట్టి మెగన్ ని కాపాడుతాడు. కానీ ఈ జాంబీగా మారిన వాళ్ళు ఎన్నిసార్లు కొట్టినా అసలు రియాక్షన్ చూపించట్లేదు. ఒక పాయింట్ లో ఫ్రాంక్ స్టేసీని ఆ హోల్ లో తోసేస్తాడు. తర్వాత అతను మెగన్ ని తీసుకుని ఒక సేఫ్ అయిన ప్లేస్ ని వెతుకుతూ వెళ్తాడు. ఇప్పుడు మనకి మళ్ళీ కింద డిస్కషన్ లో ఉన్న ఆఫీసర్లని చూపిస్తే వాళ్ళకి ఆ వైరస్ గురించి కొత్త డేటా దొరుకుతుంది. దాని ప్రకారం చూస్తే బాస్ ఈ వైరస్ ని యుద్ధంలో చనిపోయిన సోల్జర్స్ ని మళ్ళీ బ్రతికించి వాళ్ళని పిచ్చి పెట్టిన జాంబీస్ లా మార్చి ఎనిమి దేశం పైన దాడి చేయడం కోసమే తయారు చేశాడు. సో ఈ వైరస్ చాలా ఫాస్ట్ గా స్ప్రెడ్ అవ్వగలదు అండ్ అది చాలా డేంజరస్. అలాగే ఆ ప్లేన్ నుంచి ఎటువంటి సిగ్నల్ రావట్లేదంటే ఖచ్చితంగా అందులో ఉన్న వాళ్ళందరూ కూడా ఈ వైరస్ వల్ల ఇన్ఫెక్ట్ అయిపోయి ఉంటారు. సో మనం ఆ ప్లేన్ ని మిసైల్ ని యూస్ చేసుకుని డెస్ట్రాయ్ చేయడమే మంచిది అని నిర్ణయిస్తారు. మళ్ళీ ఇప్పుడు ప్లేన్ లో చూపిస్తే ఒక నన్ కొంతమంది ప్యాసింజర్లని జాంబీస్ దగ్గర నుంచి సేవ్ చేయడం కోసం ప్రయత్నిస్తుంది. కానీ ఆ జాంబీలు ఆ ప్యాసింజర్లతో పాటు ఈ నన్ని కూడా పట్టుకుంటాయి. ఆమె డేంజర్ లో ఉండడం చూసి ఫ్రాంక్ ఇంకా మెగన్ ఆమె చేతులు గట్టిగా పట్టుకుని ఆమెని సేవ్ చేయడం కోసం ప్రయత్నిస్తారు. కానీ ఆ జాంబీస్ కొన్ని సెకండ్స్ లోనే ఆ నన్ యొక్క కాలిని కొరికి కట్ చేసిస్తాయి. ఇలా ఇన్ఫెక్షన్ వల్ల ఆమె కూడా చనిపోతుంది. ఇలా కొన్ని నిమిషాల్లోనే ఆ ప్లేన్ లో 90% ప్యాసింజర్స్ జాంబీస్ గా మారిపోతారు. మిగిలిన కొంతమంది సర్వైవర్స్ ఎటు అడుగు పెట్టినా అక్కడ జాంబీస్ మాత్రమే ఉంటాయి. కోపైలట్ ఇంకా ప్రాణాలతోనే ఉంటాడు. అతను డోర్ తెరవమని కెప్టెన్ ని అడుగుతాడు. అతను ఇన్ఫెక్ట్ అయి ఉన్నాడు. కానీ ఆ విషయం అర్థం చేసుకుని కెప్టెన్ డోర్ తెరిచి కోపైలట్ ని లోపలికి రానిచ్చి అతని వెంట ఫాలో చేసిన కొన్ని జాంబీస్ ని కొట్టి అతను డోర్ ని క్లోజ్ చేసిస్తాడు. ప్రాబ్లం సాల్వ్ అనుకునే లోపే లోపలికి వచ్చిన వాడు కొన్ని సెకండ్స్ లోనే జాంబీగా మారిపోయి ఆ కోపైలట్ జాంబీ కెప్టెన్ పైన కూడా దాడి చేసి అతన్ని ఇన్ఫెక్ట్ చేసిస్తుంది. సో పైలట్స్ ఇద్దరు అవుట్. ఇక ఈ ప్లేన్ ని ఎవరు ల్యాండ్ చేస్తారో అది దేవుడికే తెలియాలి. ట్రూమన్ ఇంకా పాల్ ప్లేన్ లో జాంబీస్ ని లేపేస్తూ ఉంటారు. కానీ వీళ్ళ దగ్గర బుల్లెట్స్ కూడా చాలా తక్కువ ఉన్నాయి. జాంబీస్ ని షూట్ చేస్తూ వాళ్ళు ఇంకా సేఫ్ గా ఉన్న ఫ్రాంక్ ఇంకా మెగన్ ని చూసి వాళ్ళతో పాటు జాయిన్ అవుతారు. వీళ్ళ నలుగురు కూడా ఎటు వెళ్లాలో తెలియక ముందున్న జాంబీస్ దగ్గర నుంచి తప్పించుకోవడం కోసం ఒక బ్లాకేడ్ ని రెడీ చేస్తారు. వీళ్ళ నలుగురు ఇక్కడ ఇలా ప్రాణాలతో పోరాడుతూ ఉంటే మరోపక్క మనకి ఆర్వెంట్ లో ఉన్న ఇంకో నలుగురిని చూపిస్తారు. యాక్చువల్లీ ఈ మొత్తం ప్లేన్ లోను ఇప్పుడు కేవలం ఈ 8 మంది మాత్రమే ఇప్పుడు ప్రాణాలతో ఉన్నారు. వీళ్ళు ముందుకు వెళ్తూ ఉంటే వెనక నుంచి జాంబీస్ వస్తున్నట్టు సౌండ్స్ అన్ని వినిపిస్తాయి. సో అందరూ చాలా ఫాస్ట్ గా వెళ్తుంటారు. ప్లేన్ లో పైలట్స్ లేకపోవడం వల్ల ఆ తుఫానికి ఈ ప్లేన్ అసలు స్టెబిలిటీ లేక ఆల్టిట్యూడ్ తక్కువ అవుతూ ఉంటుంది. అలా షేక్ అయినప్పుడు ఆ ఆర్వెంట్ యొక్క వీక్ స్పాట్ లో జారి వీళ్ళతో పాటు ఉన్న ఆ అమ్మాయి కింద పడిపోతుంది అండ్ తనని జాంబీస్ లాక్కుని వెళ్ళిపోతాయి. ఈ గోర్ అని పైనున్న ముగ్గురు, బిల్లీ తన భార్య ఇంకా బాస్ భయంతో చూస్తుంటారు. పైనున్న జాంబీస్ ని వీళ్ళు కొంత కంట్రోల్ చేసేస్తారు. కానీ ఆ కార్గో హోల్డ్ లో ఇంకా చాలా జాంబీస్ ఉన్నాయి. అవన్నీ అవి వేటాడిన మనుషుల శవాల్ని తింటూ అక్కడే ఉన్నాయి. మేగన్ కాక్పిట్ లో ఉన్న పైలట్స్ ని కాంటాక్ట్ చేయడానికి ప్రయత్నిస్తుంది. కానీ వాళ్ళ దగ్గర నుంచి రెస్పాన్స్ ఏం రాకపోవడంతో పైలట్స్ ఇద్దరు కూడా జాంబీస్ గా మారిపోయారు అని వీళ్ళు తెలుసుకుంటారు. సో ఇలానే ఉంటే పనవదని ట్రూమన్ అక్కడున్న కొన్ని వైన్ బాటిల్స్ ఇంకా కెమికల్స్ ని చూసి పాల్ సహాయంతో కార్గోలో ఉన్న జాంబీస్ ని చంపడం కోసం ఒక పెద్ద బాంబ్ ని తయారు చేసే పని స్టార్ట్ చేస్తాడు. మరోపక్క ఆర్వెంట్ లో ఉన్న బాస్ కూడా కాలు జారి అక్కడ నుంచి కింద పడిపోతాడు. వీడి బ్యాడ్ లక్ ఎలా ఉన్నదంటే వీడు జస్ట్ కంపార్ట్మెంట్ లో కాదు, కరెక్ట్ గా 2-3 హోల్ ద్వారా వెళ్లి డైరెక్ట్ గా జాంబీలన్నీ ఉన్న కార్గోలోకి వెళ్ళిపోతాడు. అతను అక్కడ వేలాడుతూ ఉంటే అతన్ని చూసిన జాంబీస్ అన్ని అవి తింటున్న ఫుడ్ ని పక్కన పెట్టేసి ఫ్రెష్ గా వచ్చిన వీడిని తినడం స్టార్ట్ చేస్తాయి. ఆ జాంబీస్ అన్ని బాస్ శరీరంలో దొరికిన మాంసం ముక్క పట్టుకుని లాగుతాయి. సో వీడిదే అతి క్రూరమైన చావు. సో ఇక ఆర్వెంట్ లో ఇద్దరు కింద నలుగురు మొత్తం 6 మాత్రమే ప్రాణాలతో ఉన్నారు. అండ్ వాళ్ళందరూ కూడా ఒకటవుతారు. బిల్లీ ఇంకా అతని భార్య, పోలీస్ ఆఫీసర్స్ ఇద్దరు, మేగన్ మరియు ఆ దొంగ. వీళ్ళు ముందు వీళ్ళు తయారు చేసిన బాంబుని ఆ
ఆ జాంబీస్ ఉన్న కార్గో హోల్డ్ లో పడేస్తారు. ఆ ఎక్స్ప్లోషన్ లో చాలా జాంబీస్ చనిపోతాయి. పైలట్స్ లేకపోవడం వల్ల ప్లేన్ ఎలాగో ఇప్పుడు ఆటో పైలట్ లోనే ఉంటది కనుక వీళ్ళంతా కాక్పిట్ కి వెళ్లిపోవాలి అని ఫిక్స్ అవుతారు. అందుకోసం ముందు ట్రూమన్ కార్గో హోల్డ్ లోకి వెళ్లి వెపన్స్ ని తీసుకుంటాడు. ఆ గన్ ని యూజ్ చేసుకుని అతను ఆ ప్లేస్ లో మిగిలిన కొన్ని జాంబీస్ ని కూడా షూట్ చేసి తప్పించుకుని మిగతా వాళ్ళు ఉన్న ప్లేస్ కి వస్తాడు. ఇదే సమయంలో మిలిటరీ వాళ్ళు ఈ ప్లేన్ ని డిస్ట్రాయ్ చేయడం కోసం ఫైటర్ జెట్లని పంపిస్తారు. ఆ ఫైటర్ జెట్ లో ఉన్న సోల్జర్ మిసైల్ ని లాంచ్ చేసే ముందు ప్లేన్ లో సర్వైవర్స్ ఎవరైనా ఉన్నారా అని తెలుసుకోవడం కోసం వాళ్ళతో కాంటాక్ట్ చేయడానికి ప్రయత్నిస్తాడు. బట్ అఫ్ కోర్స్ ఎటువంటి సిగ్నల్ అతనికి దొరకదు. అండ్ ప్లేన్ లో ఉన్న 6 మంది సర్వైవర్స్ కూడా విండోస్ ద్వారా బయటే వీళ్ళ ప్లేన్ దగ్గరికి వస్తున్న ఆ మిలిటరీ వాళ్ళ జెట్ ని చూస్తారు. మేగన్ వాళ్ళు మనల్ని రెస్క్యూ చేయబోతున్నారు అని చెప్పి సంతోషపడుతుంది. కానీ ట్రూమన్ రెస్క్యూ చేయడం కోసం ఎవరు ఫైటర్ జెట్ లో రారు. వాళ్ళు ఈ ప్లేన్ ని ఖచ్చితంగా డిస్ట్రాయ్ చేయడం కోసమే వచ్చుంటారు. మన దగ్గర ఎక్కువ టైం లేదు, మనం వెంటనే కాక్పిట్ కి వెళ్లి మనం ప్రాణాలతోనే ఉన్నాము అని వాళ్ళకి సిగ్నల్ ఇవ్వాలి అని చెప్తాడు. సో ఈ టీం అంతా వీళ్ళు కలెక్ట్ చేసిన వెపన్లని యూజ్ చేసుకుని పెద్ద రిస్క్ ఎత్తుకుని చాలా డారింగ్ గా ఆ జాంబీస్ అన్నిటికీ మధ్యలో నుంచి వెళ్తారు. ప్రతి ఒక్కరు కంటపడ్డ జాంబీస్ అన్నిటిని షూట్ చేస్తూ నరుకుతూ దారిని క్లియర్ చేసుకుని కాక్పిట్ వైపుకి వెళ్తారు. బిల్లీ అయితే ఒక జాంబీని తగలబెట్టేస్తాడు కూడా. లాస్ట్ గా వస్తున్న బిల్లీ భార్య జాంబీల దగ్గర ఇరుక్కుంటుంది. అది చూసిన అతను తన వైఫ్ ని కాపాడుకోవడం కోసం గన్ పట్టుకుని తనని గట్టిగా పట్టుకుని చుట్టూ ఉన్న జాంబీస్ అన్నిటిని షూట్ చేస్తుంటాడు. కానీ బుల్లెట్స్ ఖాళీ అయిపోతాయి. జాంబీస్ అన్ని వీళ్ళని సరౌండ్ చేసేస్తాయి. ఇక వీళ్ళకి ఎస్కేప్ అయ్యే దారే లేదు. అప్పుడే బిల్లీ ప్లేన్ డోర్ ని ఓపెన్ చేసి వాళ్ళకి చుట్టూ ఉన్న జాంబీస్ అన్నిటిని బయటికి ఎజెక్ట్ చేసేస్తాడు. ఈ ప్రాసెస్ లో బిల్లీ ఇంకా అతని భార్య కూడా చనిపోతారు. కాక్పిట్ ని చేరుకున్న ఫ్రాంక్ ఇంకా ట్రూమన్ అందులో ఉన్న కోపైలట్ జాంబీని చంపి వాళ్ళు ప్లేన్ ఆటో పైలట్ ని ఆఫ్ చేసి దాన్ని కంట్రోల్ చేయడానికి ట్రై చేస్తారు. ఇంతలోనే మనకొస్తున్న మిలిటరీ జెట్ నుంచి సోల్జర్ ఒక పెద్ద మిసైల్ ని వాళ్ళ వైపుకి ఫైర్ చేస్తాడు. లక్కీలీ వాళ్ళు పెద్ద డ్యామేజ్ తీసుకోకుండా జస్ట్ మిస్ లో ఆ మిసైల్ దగ్గర నుంచి తప్పించుకుంటారు. కానీ ఈ ప్రాసెస్ లో ఇంజిన్ ఒకటి ఫెయిల్ అయిపోతుంది. ఫ్రాంక్ ఆ ఫైటర్ జెట్ తో కమ్యూనికేట్ అవ్వడానికి ట్రై చేస్తుంటాడు. అతను ఇంకో మిసైల్ ని ఫైర్ చేసేస్తాడు. అనే సమయానికి లాస్ట్ సెకండ్ లో ప్లేన్ లో బ్రేక్ అయిన ఓపెనింగ్ ద్వారా ఒక జాంబీ బయటికి వెళ్లి అది కూర్చుని సీట్ తో పాటు ఆ ఫైటర్ జెట్ మీదే క్రాష్ అవుతుంది. డైరెక్ట్ ఇంపాక్ట్ ఆ దెబ్బకి ఆ సోల్జర్ స్పాట్ లో చనిపోతాడు. ఆ జెట్ కూడా క్రాష్ అయిపోతుంది. ఫ్రాంక్ ఇంకా ట్రూమన్ ఆ ప్లేన్ ని తమ కంట్రోల్లోకి తీసుకుంటారు. కానీ ప్రాబ్లం ఏంటంటే వీళ్ళు ఆల్మోస్ట్ ముందున్న కొండల పైన క్రాష్ అయ్యేలా వెళ్తారు. చాలా కష్టపడి ఆ ప్లేన్ ఆల్టిట్యూడ్ మార్చి వీళ్ళిద్దరూ ఎలాగోలా చివరికి ఆ ప్లేన్ పేలిపోకుండా దాన్ని ఒక క్రాష్ ల్యాండింగ్ చేస్తారు. ఎడారి లాంటి ప్రాంతంలో చాలా దూరం స్కిడ్ అయి వెళ్లి ఆ ప్లేన్ ఆగుతుంది. కట్ చేస్తే అందులో నుంచి మిగిలిన సర్వైవర్స్ మొత్తం 4 ఫ్రాంక్, ట్రూమన్, పాల్ మరియు మేగన్ ప్రాణాలతో తప్పించుకుని సేఫ్ గా ముందు కనిపిస్తున్న ఊరు వైపుకి వెళ్తూ ఉంటారు. కానీ వాళ్ళకి తెలియని విషయం ఏంటంటే జాంబీస్ కూడా ఇంకా చనిపోలేదు. అవి కూడా ఆ ఊరు వైపుకు వెళ్తూ ఉన్నట్టు చూపిస్తారు. అండ్ ఇలాంటి ఒక ఎండింగ్ తో ఈ సినిమాని ఎండ్ చేస్తారు. సో ఒకవేళ మీకు వీడియో నచ్చితే లైక్ చేసి మన క్యూరియాసిటీ తెలుగు ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. ఇంకా మంచి మూవీతో మిమ్మల్ని మళ్ళీ కలుస్తా. అప్పటి వరకు టేక్ కేర్.